నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగువారి ఆత్మ గౌరవం మరియు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వీకోట మండలంకు సంబంధించిన అన్ని పంచాయతీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఏకే కళ్యాణ మండపంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులతో కలిసి పలమనేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీలోని పట్నపల్లి గ్రామం నందు వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పలమనేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం మరియు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను ఆయన కొనియాడారు. సినీ రాజకీయ జీవితంలో ఆయనకు సాటి లేరని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం. తెలుగు జాతి ఆరాధ్య దైవం పేద ప్రజల పెళ్లిది నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తారక రామారావు గారు ఆయన సినీ జీవితంలో మనకు చరిత్రలోకి వెళితే ఒక సినిమా నటుడిగా భగవంతుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేము, కానీ భగవంతుని స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా, ఆ రకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా కూడా తెలుగు ప్రజలకు, యావత్ దేశానికి అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ దేశంలో అధికారాన్ని ఒంటి చేతి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు వరకు భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయన ఆ రోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాడో అవి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఎంతో దూరదృష్టితో ఈరోజు మన చిత్తూరు జిల్లాను ఒకసారి చూస్తే మన సమైక్య చిత్తూరు జిల్లా గతంలో ఏదైతే ఉన్నదో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటు వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఆనాడు ఆయన వేసినటువంటి బీజాలే ఈరోజు రాయలసీమ మొత్తం కూడా పేద ప్రజలకు అందరికీ కూడా కనపడినటువంటి, దానివల్ల ఎన్నో ఫలాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఒక సినీ నటుడుగా మరి మొదలుపెట్టి ఏ రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో ఆయనదైనటువంటి ముద్రను చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆయన స్థాపించారో ఆ పార్టీ విధానాలు కానీ, ఆ పార్టీ ఆశయాలు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తా ఈరోజు పార్టీని బ్రహ్మాండంగా కూడా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించడానికి
తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా అదే రకంగా ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క జన్మదినం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రెండు 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని పలమనేరు నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖచ్చితంగా జరుగుతుందని ఎన్నికల సమయంలో పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి ఎమ్మెల్యే వెంకటే కూడా కృతజ్ఞతలు తెలిపారు. మన నాయకుడు జగనన్న గెలిచే సీట్లతో పాటుగా ప్రమాణ స్వీకారానికి గేట్ టైం ఫిక్స్ చేశారని ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదన్నారు. పెట్టుకున్న ముహూర్తంలో వైఎస్ జగనన్న సీఎంగా ప్రమాణ స్వీకార మహోత్సవం చేయటం ఖాయమని వెంకటేగౌడ ధీమా వ్యక్తం చేశారు. కనిపించినాయి. ఎక్కడా కూడా మామూలుగా ప్రతిపక్షంలో నుంచి పాలకపక్షంలో నుంచి ప్రతిపక్షంలోకి ఎప్పుడు కూడా వలసలు పోయేటటువంటి పరిస్థితిని మనకందరికీ బాగా తెలుసు. కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనలు ప్రతిపక్షంలోకి పోయినటువంటి పరిస్థితి మనకు ఎప్పుడుగా కనిపించలేదు. అలాంటి పరిస్థితులు 1-2 సృష్టించిన ప్రతిపక్ష నాయకులు కానీ సమర్థవంతంగా మన కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి వెంకయ్యగౌడ గారు వాటిని అన్నింటినీ కూడా సరిచేసి అందరిలోనూ ఈరోజు ఈ కోట మండల మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సమావేశం గడిచిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడి నిరంతరం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినటువంటి మంచిని ప్రతి కుటుంబానికి తెలియపరచడంలో మీరందరూ కూడా ముందు వరుసలో ఉండాలని మరొకసారి మీ అందరికీ కూడా నేను చేస్తున్నాను. ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని కుయింతులు పొందినా, ఎవరు ఎన్ని గంతులేసినా ఈ పలమనేరు నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 4వ తేదీ అది వాళ్ళ కళతో వాళ్ళే చూస్తారు, వాళ్ళ చెవులతో వాళ్ళే వింటారు అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఏదో అనుభవంగా మంది చేశారు. ఈరోజు ఈ భారతదేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం పెరిగింది అంటే దానికి కారణం కూడా అదొకటి గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛందంగా తండాలుగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, అనేక
11, 12 దాకా మీలో ఉండి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, పేద కుటుంబాలంతా బాగుండాలి అని స్వచ్ఛందంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ఇక్కడ ఇచ్చేసినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరందరూ కూడా దాదాపు 2-3 రోజులు కంటికి నిద్ర లేకుండా కష్టపడి ముఖ్యంగా యువత కూడా ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల సమయంలో మన గెలుపు కోసం, ఈ పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం మీరందరూ కూడా చేసి 2019లో పథకం నిరంతరం 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాను. నిరంతరం మీతో కలిసి పెట్టాం. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఈ రకంగా ప్రతి గడపకు 2 సార్లు వెళ్ళినటువంటి దాఖలాలు కాలేదు. ఇంత కృషి చేసి ఈ రోజు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 2019 బ్రేక్ చేసి అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం చేసినటువంటి కష్టం. రెండవది మన నాయకుడు నేర్పించినటువంటి మనకు మార్గం. మన నాయకుడు మీరందరూ కూడా విన్నారు. అన్ని మీటింగ్లలో మన నాయకుడు ఒకటే చెప్పాడు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి మంచి చేశాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చరిత్రలో మీ కోట గతంలో చాలా మంది చెప్పేవారు. నేను రాజకీయాలకు రాకముందు వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళు, మీ కోటలో చాలా కష్టం, మనకు నిజానికి రాదు, ఎప్పుడూ కూడా తెలుగుదేశం కంచి కోట మీ కోట అని చెప్పుకునేవాళ్ళు. వాస్తవమే కదా. అలాంటి కంచి కోటను మీ ద్వారా 2019లోనే బద్దలు కొట్టామంటే 2019లో బద్దలు కొట్టాం. నిరంతరం 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాం. నిరంతరం మీతో కలిసి పెంచాం. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఈ రకంగా ప్రతి గడపకు 2 సార్లు వెళ్ళినటువంటి దాఖలాలు రాలేదు. ఇంత కృషి చేసి ఈ రోజు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని బ్రేక్ చేసి మనమందరం కూడా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం చేసినటువంటి కష్టం. రెండవది మన నాయకులు నేర్పించినటువంటి మనకు మార్గం. మన నాయకులు మీరందరూ కూడా విన్నారు. అన్ని మీటింగ్లలో మన నాయకులు ఒకటే చెప్పాడు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి మంచి జరిగింటేనే నాకు ఓటేయండి. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏమీ చూడకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చో ఉంటే వారి కుటుంబాన్ని కూడా మనం సంక్షేమ పథకాలు అందించాలి. ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడే మన పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ వాసన గారు నిశ్చయించున్నారు. అన్నగారు కొద్దిగా దారిలోనే నేర్పించినటువంటి దారిలో మనం నడిచాం. ప్రజలందరూ కూడా మనల్ని ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీలోని పట్నపల్లి గ్రామం నందు వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో పలమనేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ పాల్గొని దర్శనం చేసుకున్నారు.
ఆపకు బాల్ వాళ్ళ ఫోటో తీసుకోవాలి.